కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సెంటర్ సర్వీసెస్. అది ఎవరి ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి TSTSకి ఇస్తే TSTS టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళు గాదే శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలియకుండా ఇదొక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA దగ్గర నా వివరాలు ఉండాలి. నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష. నాకు ఇచ్చే పాస్బుక్ అయినా నాకు ఇచ్చే ఏ కాగితమైనా పహానీ అయినా ఏదైనా రెవెన్యూ శాఖలో నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులకు నాకు మధ్యలో ఉన్న ఒప్పందాన్ని ఈరోజు ఒక డిజిటల్ వెబ్సైట్ను నిర్వహించే నెపం మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరి సమాచారాన్ని తీసుకెళ్ళి 2020 అక్టోబర్ వీరు మొదలుపెట్టింది నా నియోజకవర్గంలో అధ్యక్ష. ఈ ధరణి పోర్టల్ని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అక్టోబర్ 29, 2020 నాడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ని మొట్టమొదట చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ, మన భూములు, మన లావాదేవీలు, మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈరోజు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగాని వాళ్ళ చేతుల గాదే శ్రీధర్ రాజు చేతిలో, రాహుల్ గోస్వామి చేతిలో, ఆనంద్ కుమార్ చేతిలో, లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు IL&FS కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న MDలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈరోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు, దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇంత నమ్మకంగా ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ప్రజలు తమ సంపూర్ణమైన సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి
మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని క్రిమినల్స్ చేతుల క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న కంపెనీల చేతులకి సంపూర్ణంగా సమాచారాన్ని బదిలీ చేసిందంటే దీని మీద ఏ రకమైన విచారణ చేయాలనో తెలంగాణ సమాజం ఆలోచించాలి, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆలోచించాలి. అధ్యక్ష ఈ కంపెనీలు అన్నిటిని కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఈ దేశంది కాదు అధ్యక్ష. ఇవాళ ఈ సాంకేతిక నైపుణ్యం ధరణియో లేకపోతే ఐలాండ్ అఫేర్స్ కాదు అధ్యక్ష. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎన్ఐసి వెబ్ ల్యాండ్ అనే ఒక వెబ్సైట్లో సంపూర్ణమైన ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష. ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష. మనం లక్షలాది రాష్ట్రాల దేశాల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పచెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించారు అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, టెరాసిస్తో మొదలైన ఈ లావాదేవీ టెండర్లో సక్సెస్ అయిన IL&FS సంస్థ నుంచి ఫాల్కన్ ఎస్జీ సింగపూర్ కంపెనీకి ఎట్లా పోయింది, ఫిలిపిన్ కంపెనీకి ఎట్లా పోయింది, అక్కడ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి స్పారో ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి JW స్కై ప్రైవేట్ లిమిటెడ్కి ఎట్లా పోయింది, అక్కడ నుంచి గేట్వే ఫండ్ 2 LPకి ఎట్లా పోయింది, అదేవిధంగా హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకి ఎట్లా పోయింది, అదేవిధంగా పారాడిమ్ ఇన్నోవేషన్స్ LLCకి ఎట్లా పోయింది, అదేవిధంగా క్వాంటెల్ INCకి ఎట్లా పోయింది. ఇవన్నీ సంస్థలు టాక్స్ 7 కంట్రీస్ అయిన ఈరోజు కేమెన్ ఐలాండ్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఐలాండ్స్ కానీ ఈ సమాచారం చేరిన తర్వాత ఇంకా అద్భుతమైన ఎన్నికల ముందు చంద్రశేఖరరావు గారు వాదించడమే కాకుండా మేము దీన్ని మార్పు తీసుకొస్తాము అని చెప్తే మమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో వేయమని వారు తిట్టిండ్రు అధ్యక్ష. అసలు వారు ఒంటి కాళ్ళ మీద ఎగురుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఆయన ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో చెప్పుకున్నా, ఆయన ప్రజలకు ఏమైనా చెప్పుకుంటాడు. మా ఎలక్షన్లో మేము ఏం విధి విధానాలతో ప్రజలకు ఒక మంచి పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము చెప్పినాం. మా మీద కోపము, కారణము, ఆవేశము, వారు ఆవేశంతో ఊగిపోతుంటే ఉపన్యాసాలలో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. కొంత ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎన్ని ప్రభుత్వ భూములు, అది దేవాదాయ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మార్చే విషయంలో కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకం, దురాగతం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష. అందుకే దానికి ఉదాహరణ కింద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఒక 2-3 ఉదాహరణలు. ఏ చట్టం అయితే ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అధ్యక్ష, ఈ టెరాసిస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అధ్యక్ష 9.20 అగ్రిమెంట్ క్లాజ్లో ఉన్నది అధ్యక్ష. ద ఐఏ అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ should to be the best of his efforts, avoid any change in the organization structure proposed for execution of this contract or replacement of any manpower resource appointed. If the same is however unavoidable, IA shall promptly inform the purchaser in writing and the same shall require subsequent approval by the purchaser. ఇందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, యజమానులు మారాలన్నా, పనిచేసే స్థలం మారాలన్నా ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో ఉంది. 9.20లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ రకంగా టాక్స్ 7 కంట్రీస్లో ఉండే సంస్థల్ని ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల చేతికి మన సమాచారం వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 9.20.4 సబ్ క్లాజ్లో all manpower resources deployed by the IA అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అధ్యక్ష for execution of this contract must strictly adhere to the attendance reporting procedures and make their services available as agreed upon for the entire reporting time period at the purchaser's office location. Purchaser అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష, CCLA.
ఐఏ అంటే ఈరోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాదె శ్రీధర్ రాజు రిప్రజెంట్ చేస్తాడు, పర్చేజర్ కింద సిసిఎల్ఏ కమిషనరు యాక్ట్ చేస్తాడు అధ్యక్ష. వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో కూర్చొని మనం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, మనం మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా పర్చేజర్ లొకేషన్లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం. కానీ అదే కాకుండా అధ్యక్ష 9.20.6 the IA shall provide and deploy at the purchaser's office location for carrying out the work. ఈ రెండు సెక్షన్ల ప్రకారము వాళ్ళు చేస్తున్న పని ఈ టెరాసిస్ అనే సంస్థ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిసిఎల్ఏ ఆఫీస్లో కూర్చొని పనిచేయాలి అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష అధికారుల నుంచి నాకు అందుతున్న సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో లేదు, బయట ఉన్నది. పక్క రాష్ట్రం నిర్వహించారు, ఢిల్లీని గుర్గావ్ నుంచి నిర్వహించారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్వహించారు. ఇన్ని ప్రాంతాల నుంచి ఈ రోజు భద్రంగా ఉండాల్సిన నా యొక్క సంపూర్ణమైన సమాచారము నాకు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో నా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు, ఈ రాష్ట్రంలో కానోళ్లను, ఈ దేశంలో కానోళ్లను, ఈ దేశంలో లేని కంపెనీలకు, ఈ దేశ పౌరులు కానోళ్లకు అప్పచెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష. దానికోసం ఎంత కఠినంగా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇంత విలువైన సమాచారం, ఇంత వివరాలను తీసుకెళ్ళి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట ఎవరికైనా ఇస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష 2023 దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం, చట్ట విరుద్ధం. అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు. వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్. కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా, ఆ వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, వాళ్ళ అనుంగు సహచరులైన గాదె శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంతా పంపించారు అధ్యక్ష. ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో, రాజకీయ పార్టీలతో, రైతు కూలీ సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించినాం అధ్యక్ష? ఇంత తీవ్రమైన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి, చంద్రశేఖరరావు, తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగులు పెట్టిండు అధ్యక్ష. ఇది ఆషామాషిగా ఈ చట్టం ఈరోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష. ఈ చట్టం ఈరోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, కొన్ని వందల గంటలు ఈ అధికారులు, వీళ్ళు, మేమందరం
నా పాత్ర పరిమితమే, వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని. కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ, కమిటీ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి 2024 చట్టాన్ని సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వాలి. మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసినాం అధ్యక్ష. నిన్నమననే వాళ్ళకి టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో నాకు తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధర్ రాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈరోజు అది నిర్వహించలేని పరిస్థితి. ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్స్ హెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా, బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు, ఎలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒప్పందం లేని దేశాలకు పంపించారు అధ్యక్ష. నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసిన ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన, డేటా సేకరించడానికి డబ్బులు గట్టైనా తీసుకురాపోండి అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష. వాళ్ళు ఇవ్వలేదు. నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా 10 to 5 or 6, 7 ఒకవేళ అయితే 7, 8 o'clock రిజిస్ట్రేషన్లు అధ్యక్ష. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు? అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా? ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎందుకు ఈరోజు వాళ్ళు అక్కడ నించోని, ఎందుకు ఈరోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు, ససే మీద ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది, ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు మీరు చూసిండ్రు కదా అధ్యక్ష. అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద, ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన సొంతూరులో 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. పోకల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష. కొన్ని వందల వేలు ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు, నాగారము ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారితో ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన
యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష. ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష, పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు, చాలా ఎఫ్ఐఆర్లు, కొన్ని మా గంధంగూడ విలేజ్ కానీ, ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు నేను ఈ క్రిమినల్ కేసులు ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను, ప్రైవేట్ అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి మహేశ్వర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు, శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు, 30 ఎకరాలు ఉన్న భూమిని 3